మీరు అంటే సోయం బాపురావు రేవంత్ రెడ్డికి దగ్గర. సో సోయం బాపురావు ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సోయం బాపురావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి, చక్కర్లు వస్తున్నాయి వార్తలు. దానిపైన మీ స్పందన సార్ సూటిగా? వాస్తవంగా నేనే కాదు, చాలామంది అనేక పార్టీలతో సంబంధాలు ఉంటాయి, సో ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి. అదే రకంగా నాకు కూడా రేవంత్ అన్న మొదటి నుంచి కూడా నేను టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కాంగ్రెస్లో తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్లో నాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంపీ టికెట్ అప్పుడేమో వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది, నేను బీజేపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. అంత మాత్రాన స్నేహం ఉన్నంత మాత్రాన పార్టీ వదిలిపోతాడనే ప్రచారం అనేది చాలా అది చేసే వాళ్ళకైనా ఆలోచన చేసి చేయాలా. అదే రకంగా మీడియా కూడా ఏదైతే ఏదన్నా ఒక ప్రసారం చేసేటప్పుడు నా వివరణ కూడా తీసుకొని ప్రసారం చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే మీడియా కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందు అనేకసార్లు కథనాలు రాయడం జరిగింది, కాంగ్రెస్లో పోతారు అని ప్రచారం చేయడం జరిగింది. తర్వాత నేను యాజిటివ్గా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అందులో పరువు ఎవరు పోయింది, ఛానల్ అది పోయింది తప్ప సోయం బాపురావు అది పోలేదు. రేపు కూడా అదే జరగబోతోంది. కాబట్టి అలాంటి ప్రసారాలు చేసే ముందు నా వివరణ కూడా కోరాలని కూడా మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? 100%. పోయినసారి 60-70 వేలే రావడం జరిగింది. ఈసారి 150,000 మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సోయం బాపురావు గారు. ఇది ఖచ్చితంగా ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వివరణ కోరాల్సినటువంటి మీడియా వివరణ కోరలేదు. భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉంటానటువంటి విషయాన్ని సోయం బాపురావు గారు చెప్తున్నారు.